పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మోగబోయిన సాక్ష్యం. ప్రియులారా, మనం చేసే పాపాలు మనలను మాత్రమే కాక రక్షణ పొందని ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. దావీదు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పూనుకొన్నప్పుడు ఈ సంగతి గ్రహించాడు. అందుకే అతడు, దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను అని రాశాడు. ప్రియులారా, అతని చేతులకు రక్తం అంటింది. ఎందుకు? అతడు తాను వ్యభిచరించిన స్త్రీ భర్త అయిన ఊరియాను చంపించాడు. ఈ కార్యమును దేవుడు చూచాడు. దావీదు సైన్యాధికారి అయిన యోవాబుకు కూడా దావీదు చేసిన కార్యము తెలుసు. ప్రియులారా, పాపము అతని నోటిని కూడా అణిచివేసింది. అతనిలో పాట లేదు, ఎలాంటి సాక్ష్యము లేదు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము అని 15వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులారా, దావీదు ఎల్లప్పుడూ ప్రభువుకు స్తుతిగానం చేస్తాడు. కానీ ఇప్పుడు అతడు మౌని అయ్యాడు. మన స్తుతిగానాన్ని, మన సాక్ష్యాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఇతరులను ప్రభావితం చేస్తాం. దావీదు ప్రభువును గురించి ప్రజలతో మాట్లాడలేకపోయాడు. అయితే దేవుడు అతన్ని క్షమించి అతని పాపాన్ని కడిగివేశాడు. ఆ తరువాత దావీదు, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని చెప్పాడు. ప్రియులారా, నేను పాపం చేసి ఏదో ఒక విధముగా తప్పించుకోగలను అని ఒకవేళ మీరు అనుకుంటే దావీదును జ్ఞాపకం చేసుకోండి. అతడు పాపం చేసినప్పుడు తప్పించుకోలేకపోయాడు. పాపము అతని సమస్తాన్ని, అతని కుటుంబాన్ని తన సాక్ష్యము ద్వారా ప్రభు వద్దకు తేగలిగిన వారిని ప్రభావితం చేసింది. దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరిని తనకు సాక్షులుగా ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. అతిక్రమం చేసేవారికి ఆయన మార్గాలను బోధించడం మన విధి. పాపులను ప్రభువునొద్దకు నడిపించడం మనకు అనుగ్రహించిన ఆధిక్యత. మీరు శక్తి నొందెదరు, నాకు సాక్షులై ఉంటారని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో తెలియపరచబడింది. దేవుని బిడ్డలారా, మన పాపము మన సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తుంది. సువార్త సందేశాన్ని ఇతరులతో పంచుకున్నట్లు మనలను శుద్ధి చేసి మన పెదవులను తెరవమని దేవుని వేడుకొందాం. దేవుని స్తుతించే వారముగా ఉందాం. ఆయనను ప్రస్తుతించే వారముగా మనముందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అటు బిడ్డలకు కావలసిన రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్.